జై బాలయ్య. నాన్న గోవర్ధనం నాకు డార్లింగ్ ఇచ్చారా రే. రే ఆగాగాగు ఏంటి ఇప్పుడు ఫైట్ మోడ్డా? ఒక 2 seconds రా, ఫైట్ మోడ్లోకి రావాలి కదా. పద 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 పద. ఏంటి చాలా కన్ఫ్యూజన్గా ఉందా? ఎవరి నాని బండితో ఎందుకు మాట్లాడుతున్నాడు? బుజ్జి ఎవరు? మైండ్ దొబ్బిందని మాత్రం అనుకోకండి. వీడి గురించి నీకు పూర్తిగా తెలియాలంటే కథ వినాల్సిందే, స్టోరీ చూడాల్సిందే. ఏంటి స్టోరీ ఎక్సైటింగ్గా లేదా? నేను తీసుకెళ్తాగా. మనం ఒక మనిషి గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? వాడు మంచోడా ముంచేవాడా, తిక్కలోడా తెలివైనవాడా అని చెప్తాం. కానీ మనోడు ఒక మిక్స్డ్ సలాడ్ లాంటివాడండి. కాసేపు నవ్వుతాడు, కాసేపు నవ్విస్తాడు, కాసేపు ఏడుస్తాడు, కాసేపు ఏడిపిస్తాడు. వీడే కొడతాడు, వీడే బాధపడతాడు, కానీ పద్ధతులు మాత్రం ఫాలో అవుతాడు. బ్రో టైంకి లెగవటం, టైం పడుకోవటం, టైంకి చదువుకోవటం, మంచి హ్యాబిట్స్ కూడా ఏడ్చేయడికి. స్మోకింగ్, చీచి, డ్రింకింగ్, ఎంత మంచోడే అయినా రోజుకి గుడికి మాత్రం డైలీ వెళ్తాడు. వీడు ఎంత ఎదవైనా క్యారెక్టర్కి వస్తే 24 క్యారెట్ గోల్డ్ అండి. ఎంత బంగారమే అయినా అది వస్తువుగా మారాలంటే ఏదో వెండి కొద్దిగా యాడ్ అవ్వాలనుకోండి. మరి ఆ వెండిని చూద్దాం పదండి. ఇదిగోండి ఆ వెండి తినే. పేరుకి జాను, భూమిడికి జానుడే ఉన్నా చాలా మంచి పిల్ల, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే ఒక బుక్కే సరిపోదు. ఆడపిల్ల పుట్టంగానే వీళ్ళ పేరెంట్స్ మహాలక్ష్మి పుట్టింది అనుకున్నారు, కానీ అక్కడే బిర్యానీలో పెరిగేసారు. బాగోదు అని చెప్పలేను, బాగుండిద్ది అని చెప్పలేను. మనిషికి తగ్గట్టుగా అయితే ఉండిద్ది. కానీ ఈ అమ్మాయి కాదు, ఈ పిల్ల గురించి ఒక రెజ్యూమేలా చెప్పాలి. పెద్దలకి రెస్పెక్ట్ ఇస్తుంది, వెరీ కాన్ఫిడెంట్, హై స్ట్రెంత్, నో యాంగర్, హైలీ ఇంటెలిజెంట్. కానీ ఇలాంటి 2 వివిధ మనుషుల్ని కాలం ఎలా కలిపిందో మీరే చూడాలి. పాపా డ్రామా ఏ బ్రాంచ్ మీరు? ఎక్కడ వస్తున్నారు? పేరు లేదు అసలు. పాపా చెప్పింది చాలు కానీ చుట్టూ ఒకసారి చూడు. ఒక మంచి అబ్బాయికి ప్రపోజ్ లేకపోతే నన్నే చేయమంటావా? ఏమంటావు? పాప టెన్షన్ వద్దు, జస్ట్ సరదా కోసం ప్రపోజ్ చేస్తే వదిలేస్తాం. ఇంతమంది ముందు ఏం లేదు, జస్ట్ ఐ లవ్ యూ, సింపుల్ అంతే. అదేంటి సార్, నేనెట్లా? హలో, ఎక్స్క్యూజ్ మీ. అంటే అది వాళ్ళకి చెప్పమని చెప్పారు. ఏంటి మొన్నటి నుంచి చూస్తున్నా, ఫాలో అవుతున్నావా? నిన్నే చూడేదు. ఎక్స్ట్రా చేయకు, నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా.
అయినా ఇంతేలే, అమ్మాయి కనబడడం, తను ఇష్టపడటం, నెక్స్ట్ తన్ని ఫాలో అవటం, అది పడేదాకా 24/7 టార్చర్ చేయడం. ఒప్పుకుంటే అంతే, నెక్స్ట్ సెకండ్ వెళ్ళి వేరే అమ్మాయిని చూస్తారు. లేదు అంటే యాసిడ్ పోస్తాం, ఇంట్లో బెదిరిస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం. నేనేదో మీ బాగోగులు చూద్దామని అనుకున్నాను. ఎందుకంటారా? ఒకే బ్రాంచ్ కాబట్టి నా కాంటాక్ట్ నెంబర్ తెలియదు కదా, ఇదిగో ఇషికాకి ఇస్తున్నా. నీకేమన్నా హెల్ప్ ఉన్నా, అవసరం ఉందంటే నాకు ఫోన్ చేయి. నీకు గుర్తుందా? నానేం తిడతావేంటి? తను చాలా మంచివాడు, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో. బాబా నీకు మీరు ఇలా చేస్తే నేను ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాను. నా చూడు ఒకటి బాగోదు. నీకు చున్నీ కావాలంటే నాకు ఐ లవ్ యూ చెప్పి 2 గంటల్లో వస్తా. నీకు 2 గంటలే టైం. అవునరా? ఏం బాధపడద్దు, జరిగిందంతా నేను చూశాను, నేను చూసుకుంటా. ఒక్క నిమిషం ఒకసారి నీ ఫోన్ యూ బ్లాక్ దగ్గరికి రా ఫాస్ట్గా. కూల్ డ్రింక్ ఇవ్వ ఒకటి. కీస్ మర్చిపోయి వెళ్తావా? ఆహా, నా డెత్ ప్లేస్ ఎంత బాగుంది. జాను, ఉండవే ఉండు, వస్తున్నా. నీకు నేనేం ద్రోహం చేసినానే? చెప్పవే, చెప్పు. నీ పార్టీకి నువ్వు వచ్చినావు, ఐ లవ్ చెప్పినావు, నీ వెంట పడితే నాకు తిట్టినావు, వాడిని ఎవరినో కొడుతూ నాకు పడినావు. పడతాడు కొంచెం నాకు ప్రపోజ్ చేశాను. నీకే ఎందుకు కొట్టాను? స్క్రిప్ట్ నా క్లౌలో నేను చిన్న పిల్లల క్రికెట్ ఆడుతుంటే అమ్మాయి కూడా చేసి ఐ లవ్ యూ అని చెప్పి
చెప్పు ఐ లవ్ యూ ఎందుకు చెప్పావు చెప్పాలి. వస్తున్నా అదే, నీ దగ్గరికే వస్తున్నా. నువ్వు చెప్పవే. నీకేం ద్రోహం చేసినా, నీ పెట్రోల్ కొట్టించిన, సర్వీసింగ్ చేయించిన, నీ బ్యాగ్ సారీ నీ డిక్కీకి ఐరన్ రాడ్ వేయించిన, అని చివరికి నువ్వే నాకు పెద్ద రాటు. వస్తే జాను మొత్తలా. నాని ఏం చేస్తున్నావు నువ్వు? ఆగు. ఏ నాని, రే నాని, పడిపోతావు. నాని ఏం చేస్తున్నావు? ఎవర్రా ఇది? నువ్వా? ఏం చేస్తున్నావు నాని? ఆగు, నా మాట విను. లైన్ వేస్తున్నావు బైక్? ఏం చేస్తున్నావు నాని? ఆగు, నా మాట విను. నువ్వేనా? అయినా బండి మాట్లాడడం ఏంది, నేను వింటాం ఏంది, నాతోనే ఎందుకు మాట్లాడుతున్నావు? నిజం రా, నేనే నీ జానుని, నన్ను నమ్మవా? నువ్వా? నేను నమ్మను, అది పోయి చాలా రోజులు అవుతుంది. నేను నాని నిజంగానే మాట్లాడుతున్నాను, నన్ను నమ్మవా? ఇప్పుడు ఫైనల్ చేయవు. నిజంగా నేనే మాట్లాడుతున్నాను నాని, నమ్మవా? నువ్వేనా నన్ను కొట్టింది? డౌటా? అంటే నువ్వు నేను రా నీ జానుని, గుర్తుపట్టలేదా? జాను నువ్వేనా జాను? నా కోసం వచ్చావా? నా కర్మ, రాక తప్పలేదు. అయినా సూసైడ్ చేసుకోవటం ఏంట్రా? మరేం చేయమంటావే? నీ పార్టీకి నువ్వు వెళ్ళిపోతే నేమేమి పోతానే. అందుకే నీ దగ్గర వచ్చేస్తున్నా. నన్ను చంపేయి. చంపేస్తా ఇంకోసారి చేస్తా అంటే. ఓకే జాను. అంటే జాను, ఇప్పుడు ఈగలో నాని లెక్క తెచ్చి నా కోసం మళ్ళీ వచ్చావా? నీ బొంద మూసుకొని పైకెళ్ళి పడుకో. నాని, అరగంట అయింది, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడదు జాను. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ వల్ల నేను చాలా కోల్పోయాను. నా లైఫ్, నా లవ్, నా ఫ్రెండ్స్, నా ఫ్యూచర్, ఇంకేం మిగిలిన వచ్చావు. నీ నవ్వు నాని, నువ్వు కోల్పోయిన వాటిలో అది కూడా ఒకటి. అది మళ్ళీ నీకు తిరిగిద్దామని వచ్చా. సంతోషం. తిరిగిన వాడి గురించి ఆలోచిస్తున్నా. నువ్వు ఇసుక లాంటి వాడివి నాని, నీలో రేణువులు కలిపితే అది గాజు అవుతుంది. ఆ గాజు పగిలిపోయి చాలా రోజులు అవుతుంది. పగిలిన గాజులను కలిపితే దానికి ఒక కళ వస్తుంది. ప్రాణంలోని ఆ గాజుకు కళ ఉంటే అంత ఓకే అంత. ఆ ప్రాణమే నేనే వచ్చాను నాని. నువ్వెంతేం చెప్పు జాను, నాకు బ్రతకాలని లేదు. ఆ రాముడికి సీత ఎప్పుడు రాదని తెలిస్తే ఆ రాముడు భూమి మీద ఉండేవాడా? పక్కన సీత లేకపోయినా ఆనాడు రాముడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఈ రాముడికి సీత పక్కనే ఉంది. నువ్వు అన్నది నిజమే. సీత లేకపోయినా ఇంకా తిరిగి రాదు అని తెలిసిన రాముడు ఉండడు. కానీ ఆయన వెళ్ళే ముందు ఖచ్చితంగా రావాల్సిన చరిత్ర వెళ్ళాలి. ఒకటి గుర్తుపెట్టుకున్నాను, మరణం అనేది ముగింపు కాదు, అది మొదలు. నాని, ఇటు చూడు. నేనెప్పుడూ నీ పక్కనే ఉంటా, నీతోనే ఉంటా, నీ వెంటే ఉంటా, నీలోనే ఉంటా. వాడు నానిగాడు కదా, ఏంటి అలా ఉన్నాడు? వాడి గురించి ఏమనుకో. మొన్న బ్రేకప్ అయింది. బ్రేకప్ అయ్యాక వాడు అలా మారిపోయాడు. కొన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడేమోనని మాకే భయం వేసింది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయాడు. మరి అదేంటి, వాడు పెద్ద పిచ్చోడని పద్దాక బండితో మాట్లాడతాడా నాన్న? నువ్వు మొయ్యరా,
వాడు పిచ్చోడు కాదు, అలా అని దయ్యం కూడా పట్ల. అదొక ఇల్యూజన్ అంతే. వాడు డిప్రెషన్లో నుంచి బయటపడ్డాడని మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అందుకనే వాడికి ఆ విషయం చెప్పలా.